హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు మనం ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్. విజయం ఆకాశం నుండి రాదు, అరచేతి గీతల్లోనూ ఉండదు. అదేవిధంగా అలసిపోని గుండెల్లో ఉంటుంది, అంతులేని పట్టుదలలో ఉంటుంది. అంటే విజయం అనేది ఎక్కడి నుంచో ఆకాశం నుండి ఊడిపడదు ఫ్రెండ్స్, మన పట్టుదలలోనే ఉంటుంది. కాబట్టి కాకతీయుల పరిపాలన ఏ విధంగా అయితే దాంట్లో ఉన్న రుద్రమాదేవి ఏ విధంగా వీరోచితంగా పోరాడిందో, అదేవిధంగా రజియా సుల్తానా, ఢిల్లీ సుల్తాన్లలో ఉన్న రజియా సుల్తానా ఏ విధంగా వీరోచితంగా పోరాడి తన ప్రతిభా పాఠవాలను ఏ విధంగా చూయించుకుందో, అదేవిధంగా మన ప్రతిభకు టైం అనేది వచ్చింది. ఇక నెల రోజులు కూడా లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి రాసేవాళ్ళు కానీ, హెచ్డబ్ల్యూఓ అయితే చాలా దగ్గరలో ఉంది. మరి వారి కోసమైనా కానీ ఈ క్లాస్ చాలా యూజ్ అవుతుంది. అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఏమడిగారు అంటే, ఇది ఎస్జిటికినా మరి స్కూల్ అసిస్టెంట్కేనా? నేను ప్రిపేర్ అయ్యేది స్కూల్ అసిస్టెంట్కి ఫ్రెండ్స్. ఎస్జిటికి కేవలం సోషల్ ఎక్కడి వరకైతే ఉందో 8th క్లాస్ వరకు వాటికి మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. మిగతా టాపిక్స్ మీరు చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పిఐఈ క్లాసెస్ ఉన్నాయి. అదేవిధంగా జీకే, కరెంట్ అఫైర్స్ లాంటివి కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాను. చూస్తూ ఎంజాయ్ చేస్తూ చదవండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీ విజయాన్ని మీరు సాధిస్తారు. ఎప్పుడైనా దీన్ని కష్టంగా భావించకుండా ఇష్టంగా భావిస్తే మీ విజయ తీరాలకు త్వరలోనే చేరుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. కాకతీయులు. పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు, బాలచంద్రుడు 66 యోధులను గురించి, వారి ధైర్య సాహసాలు, వీరోచితమైన పోరాటాలను గురించి అనేక వీరగాథలను, కథలను మనం వినే ఉంటాం. అయితే సమ్మక్క సారక్క జాతరలలో కూడా పాల్గొని ఉంటారు. వారు గిరిజన తెగల హక్కుల రక్షణ కోసం నాటి రాజుల సైన్యాలతో యుద్ధాలు చేశారు. ఏ విధంగా వాళ్ళు సమ్మక్క సారక్క అంత వీరోచితంగా పోరాడారు కాబట్టే వాళ్ళ పేర్ల మీద ఇప్పటికీ మనం జాతర పేరుతో జరుపుకుంటూ ఉన్నాం. మేడారం, సమ్మక్క సారక్క చాలా వీరోచితంగా పోరాడడం జరిగింది. హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిన కాటమరాజు కథలను మనం అందరం వినే ఉంటాం. అయితే ఈరోజు మనం కాకతీయుల వీరగాథ ఏంటి, మరి వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు, వాళ్ళు ప్రజలను ఎంత బాగా చూసుకున్నారు అనే దాన్ని మనం ఈరోజు చూద్దాం. ఈ కథలన్నీ క్రీస్తు శకము 1000 నుండి 1350 కాలానికి చెందినవి. ఈ కాలం మన చరిత్రలో చాలా ముఖ్యమైనది. మరి భారతదేశంలో నూతన పాలక వర్గాలు ఎలా ఆవిర్భవించాయో మనం తెలుసుకుందాం. వివిధ తెగలు వేటాడేవారు పశువుల కాపరుల దశ నుండి వ్యవసాయం చేసే స్థాయికి ఏ విధంగా ఎదిగారో మనం ఇప్పటివరకు చూసాం. వీరు యోధులుగా గుర్తింపు పొంది పశుపోషకులతో, వ్యవసాయదారులతో గ్రామాల్లో స్థిర నివాసాలను ఏర్పరచడం ద్వారా చిన్న రాజ్యాలు అనేటివి ఏర్పడ్డాయి. వీరి రాజులు అనేటివి నిరంతరం యుద్ధాలలో మునిగి తేలేవారు. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్లులోని కాకతీయుల రాజ్య స్థాపన అనేది చేశారు. ఇదే కాలంలో మొదటి తెలుగు గ్రంథాలను కూడా రాశారు. సాంప్రదాయం ప్రకారం శ్రీమదాంధ్ర మహాభారతాన్ని మొదటి తెలుగు పద్యకావ్యంగా రచించిన కవిత్రయం అంటే ఎవరు ఫ్రెండ్స్? నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. 1000 నుండి 1200 సంవత్సరాల మధ్యకాలానికి చెందినవారు వీరంతా కూడా, నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ. అయితే అప్పుడు ఉన్న రాజులు, రాణులు, సామంత పాలకులు, నాయకులు, రైతులు, పశుపోషకులు, వర్తకుల కార్యకలాపాల గురించి శాసనాలు పెద్ద సంఖ్యలో సమాచారాన్ని ఇస్తున్నాయి మనకు. ఇక్కడ ఒకసారి చూడండి. కాకతీయ రాజులు నిర్మించిన స్వయంభు శివాలయ కీర్తి తోరణ ప్రవేశ ద్వారం. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు ఇక్కడికి. నేనైతే చూశాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఓకే. సంస్కృత భాషలలో గ్రంథాలు కాకతీయుల పాలనా కాలంలోనూ మరికొన్ని గ్రంథాలు చాలా కాలం తర్వాత రాయబడ్డాయి. అలాంటి వాటిలో వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామం. క్రీడలు ఎక్కువగా ఆడకురా నాన్న అని వినుకొండ అనుకుంటే చిన్నపిల్లల్ని మనం పిలవడం జరుగుతుంది. వినుకొండ క్రీడాభిరామం, వినుకొండ వల్లభరాయుని క్రీడాభిరామం, ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర. శాసనాలు మరియు సాహిత్యాధారాల ప్రకారం దుర్జయ కాకతీయ వంశ మూల పురుషుడిగా మనం చెప్పబడతాడు. అయితే తెలుగు భాషకు వీళ్ళు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని తెలుసుకోవడానికి వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించబడ్డారు. తెలుగు భాష మాట్లాడే కోస్తా ప్రాంతం, తెలంగాణ ప్రాంతం అంతా కూడా వీరి కిందకే వస్తుంది. ఈ విధంగా కాకతీయులు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాలు సమైక్యతకు కృషి చేశారు. ఈ కృషి వల్ల తెలుగు ప్రజల విశ్వాసం చురగొన్నారు.
అయితే ఇక్కడ కాకతీయ రాజుల్లో ముఖ్యమైన వారు ఎవరు మరి? రెండో ప్రోల రాజు క్రీస్తు శకము 1116. ఇక్కడ 3 ఒకట్లు ఉన్నాయి, 6 అంటే 1116 నుండి మనం ఎవరికైనా డబ్బులు పెట్టాలి అంటే 1116 అన్నట్టుగా ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ 6 వచ్చింది, దీనికంటే ముందు నెంబర్ 5, దీని తర్వాత నెంబర్ 7. ఈ విధంగా రెండో ప్రోల రాజు గురించి స్వీట్ 16 అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రుద్రదేవుడు, దీని తర్వాత ఒక సంవత్సరానికి 1158 నుంచి దీన్ని రివర్స్ చేస్తే 8 కంటే ఒక నెంబర్ ఎక్కువ 9, ఇదే నెంబర్ని ఇక్కడ ఉంచండి, 1195. ఇతను చాలా యుద్ధ వీరుడు. నెక్స్ట్ గణపతి దేవుడు, 2 ఒకట్లు 2 9. గణపతి దేవుడికి 9 రోజులు మనం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి మొదటి రోజు నుంచి 9వ రోజు వరకు చాలా గ్రేట్గా పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి నవరాత్రుల్లో గణపతి దేవుడు. అదేవిధంగా 12, 62, డజన్, అర డజన్, అదేవిధంగా 2ని పెట్టుకోవాలి. తెలుగు భాషల ఒకటిగా చేసింది ఇతనే. రుద్రమాదేవి క్రీస్తు శకము 1262 నుండి 1289 వరకు గొప్ప పరిపాలన దక్షకురాలుగా మిగిలిపోయింది. మరి ఆఖరి వాడు రెండవ ప్రతాపరుద్రుడు క్రీస్తు శకము 1289 నుంచి 1323 వరకు 1323 ఇతనే ఆఖరివాడు. మరి ఇతను ఏ విధంగా ఓడిపోయాడు, కాకతీయుల పాలన ఏ విధంగా అంతమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తొలి కాకతీయులు ప్రారంభంలో స్థానిక నాయకులుగా, సామంతులుగా నేటి కర్ణాటకను పాలించిన రాష్ట్రకూట చాళుక్యుల పాలనలో రాజకీయ ప్రస్తావాన్ని ఆరంభించారు. వీరు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద రట్టడిగా నియమితులైనారు. అంటే వీళ్ళు గ్రామ పెద్దగా వాళ్ళ కాలంలో నివసిస్తూ ఉన్నారు. తమ సైనిక నైపుణ్యంతో, శక్తియుక్తులతో ప్రభువులను మెప్పించి సైన్యాధిపతులుగా సామంతుల స్థాయికి ఎదిగారు. ఈ విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కడం వల్ల వీళ్ళు అంత స్థాయికి వచ్చారు. ఇక్కడ ఒక్కసారి చూడండి, ఏకామ్రనాథుడు ప్రతాపరుద్ర చరిత్ర. ఏకామ్ర, ఇక్కడ అన్ని అక్షరాలు వచ్చాయి, ఏకామ్ర 3 వచ్చాయి. ఇక్కడ 3వ అక్షరానికి మాకి రావొత్తుంది, అదేవిధంగా ఇక్కడ 3 రావొత్తులు ఉన్నాయి. విశ్వనాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. విశ్వనాథునితో పోలుస్తాం. యశోభూషణం అంటే విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుడు అంటే విద్యకు అంత గ్రేట్ ఉంది అని గుర్తుపెట్టుకొని యశోభూషణాన్ని ఇచ్చారు అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే రుద్రదేవుని పాలనా కాలంలో రాజధాని హనుమకొండ నుండి ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఈ ఓరుగల్లునే నేడు వరంగల్లు అని పిలుస్తున్నాం. ఈయననే 1000 స్తంభాల గుడిని, 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా నిర్మించాడు. హనుమకొండ నుంచి కోటను, హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల గుడి అనేది ఉంది. చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, శిల్పకళ చాలా గ్రేట్గా చెక్కబడింది అక్కడ. వరంగల్ కోట పటం ఒక్కసారి చూడండి. ఇక్కడ కోట కూడా 4 ద్వారాలు కలిగి ఉంది. వ్యవసాయ భూములకు అనేక చెరువులకు రక్షణ కల్పించారు. అందుకనే చెరువులు నిర్మించారు ఆ కాలంలోనే. కాబట్టి ఇప్పుడు మన ఉన్న తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గారు కాకతీయ చెరువు అన్నట్టుగా ఇతను ఆ పేరును పెట్టడం జరిగింది. ఎందుకంటే కాకతీయుల కాలంలో చెరువులను ఎక్కువగా త్రవ్వించడం జరిగింది కాబట్టి. కోట మధ్యకు చేరడానికి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కందకాన్ని ఆనుకుని రాతికోట నిర్మించబడింది. ఈ కోట మధ్యలోనే రాజధాని, నగర భవనాలు, రాజాంతపుర నివాసాలు అనేటివి ఉన్నాయి. ఈ 4 వైపుల ద్వారాలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలుగా ఉండడం జరిగింది. అయితే కాకతీయులు చాలా శక్తివంతమైన వారు. మరి వీరు ఏ విధంగా ఓడిపోవడం జరిగిందో చూద్దాం. రుద్రమాదేవి ఆమె మనవడైన ప్రతాపరుద్రుడు, అంటే ఇతనే 2వ ప్రతాపరుద్రుడు. ఇతని తిరుగుబాట్లను అణిచివేసింది ఎవరు? మరి ఏ విధంగా తను అణిచివేయబడ్డాడు? అంతకంటే ముందు రుద్రమాదేవి పాలన ఏ విధంగా ఉంది? 1262 నుంచి 1289 వరకు. మీరు ఎప్పుడైనా అత్యంత ధైర్య సాహసాలు గల మహిళా పాలకురైన రుద్రమాదేవి గురించి చూశారంటే మనందరికీ తెలిసిన విషయమే. రుద్రమాదేవి ఓరుగల్లు నేటి వరంగల్లు రాజధానిగా పరిపాలించారు. క్రీస్తు శకం ఈమె ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అని చెప్పాను. అంటే ఈమె సుమారు 27 సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేసింది. మన దేశంలో మహిళా పాలకులు చాలా అరుదు. రాణి రుద్రమాదేవికి కొద్ది కాలం ముందే సుదూరంలో ఉన్న ఢిల్లీకి రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించింది.
ప్రభు వర్గాలకు చెందిన వారు స్త్రీ పరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలుగా అంగీకరించక తుదముట్టించడం అనేది జరిగింది. ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కో పోలో రుద్రమాదేవి కాలంలో ఇటలీ దేశానికి చెందినతను మార్కో పోలో ఈమె కాలంలో ఈమె ధైర్య సాహసాలను చూసి కొనియాడడం జరిగింది. ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నాడు. నాటి శాసనాలలో రుద్రమాదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. రజియా సుల్తానా వలె రుద్రమాదేవి కూడా తన తండ్రి పరిపాలనా కాలంలోనే ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను విజయవంతంగా అణచివేసింది. ఈ విధంగా ఈమె వీరోచితంగా పోరాడే సమయంలో ఈమెను ఓడించిన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లా చందుపట్లలో జరిగిన యుద్ధంలో ఈమె చనిపోవడం అనేది జరిగింది. చందుపట్ల శాసనాన్ని పువ్వుల ముమ్మడి అనే సామంతరాజు వేయించాడు. సామంతుడు ఈయన వేయించడం జరిగింది. ఎవరు? పువ్వుల ముమ్మడి చందుపట్ల శాసనం. అంటే ఈమె ఏ విధంగా చనిపోయింది, ఎవరి చేత చంపబడింది అనేది ఆ శాసనంలో ఉంది. అయితే కర్ణాటకలోని చాళుక్యులకు సామంతులుగా రాష్ట్రకూటులు ఉన్నారు. ఆ తర్వాత రాష్ట్రకూట చాళుక్యులకు సామంతులుగా కాకతీయులు ఉన్నారు. అంతకంటే ముందు రాష్ట్రకూటులేమో కర్ణాటక వాళ్ళకు ఉన్నారు, చాళుక్యులకి. ఈ రాష్ట్రకూటులకే చాళుక్యులకు సామంతరాజులుగా కాకతీయులు ఉండడం జరిగింది. రుద్రమాదేవి ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల అనేక యోధులను శక్తివంతులైన సామంత కుటుంబాల నుంచే కాకుండా రాజభక్తి గల నాయకులకు ప్రోత్సహించడానికి నాయక అనే బిరుదుతో నియామకం అనేది చేశారు. ఈ విధంగా నాయంకరులుగా చాలామంది వీరి పరిపాలన కాలంలో ఉండడం జరిగింది. అయితే రుద్రమాదేవి పరిపాలన కాలంలో ఒక నాయకుడు వేయించిన క్రింది శాసనంలోని కొంత భాగాన్ని చూడండి. సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైన బొల్లి నాయకుడు 10 కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవకులకు క్రంజా గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానం ఇవ్వబడింది. అంటే ఇతని బొల్లి నాయకుడును రుద్రమాదేవిని రుద్రదేవ మహారాజా అన్నట్టుగా పిలిచేవాడు. వ్యవసాయ అభివృద్ధి, దేవాలయాల నిర్మాణం ఏ విధంగా జరిగింది? మరి కాకతీయులు చెరువులు, బావులు నిర్మించడం ద్వారా పెద్ద మొత్తంలో భూమిని సాగు చేశారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి బీడు భూములుగా పడి ఉన్న తెలంగాణ మరియు రాయలసీమలలో కొద్దిపాటిగా ఉన్న వ్యవసాయ భూములను పెద్ద మొత్తంలో సాగులోనికి తీసుకురావడానికి వీరు చాలా కృషి చేశారు. కాకతీయులు పెద్ద మొత్తంలో విరివిగా దానాలు ఇవ్వడం ద్వారా దేవాలయాలకు విస్తృత స్థాయిలో నిర్మించారు. రాజ కుటుంబాలలోని స్త్రీలు ముప్పమాంబ, మైలాంబ వంటి వారు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములు దానాలు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా భూముల దేవాలయాలకు దానంగా చెరువులు, గోవులు, నగదు, బంగారు ఆభరణాలు మొదలగునవి కూడా దానం అనేది ఇచ్చేవారు. ఇక్కడ చూడండి, శిథిలమైన స్వయంభూ దేవాలయం ఉంది. అంతేకాకుండా ఈ కాలంలో కాకతీయుల కాలం నాటి బంగారు నాణెం పేరు శ్రీ అహితగజ కేసరి. అయితే గణపతి దేవుని కాలంలో మోటుపల్లి శాసనం ద్వారా మరింత సమాచారం మనకు తెలుస్తుంది. అంటే ఇతను ఏం చేశాడు? మరి గణపతి దేవునిచే వేయించబడిన అభయ శాసనం విదేశీయ వాణిజ్యం, ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు రక్షణ కల్పించింది. గతంలోని రాజులు తుఫానుల్లో ఓడలు కొట్టుకుపోయినప్పటికీ బలవంతంగా సుంకాలు వసూలు చేసేవారు. అంటే బలవంతంగా పన్నులు అనేటివి వసూలు చేసేవారు. కానీ ఈయన అలా చేయకుండా వ్యాపారుల బంగారం, ఏనుగులు, గుర్రములు, ఆభరణాలు మొదలైనవి స్వాధీనం చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితుల నుండి వర్తకులను రక్షణ కల్పిస్తూ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మేము మా పేరు ప్రతిష్టల కోసం, పుణ్యం కోసం కరుణతో కేవలం నామమాత్రపు సుంకాలను విధిస్తున్నాం అని పేర్కొన్నాడు గణపతి దేవుడు. గణపతి అంటే మనం దైవంతో కొలుస్తాం, మొట్టమొదట పూజించే దేవుడు అతనే కాబట్టి అతని పేరు మీదుగా మనం గుర్తుపెట్టుకుందాం, అభయం ఇస్తున్నాడు గణపతి అని. కాకతీయుల పాలన ముగింపు ఏ విధంగా జరిగింది? మరి సుమారు క్రీస్తు శకము 1190 ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించబడింది. వీరు సుల్తానులుగా
పిలువబడ్డారు. వీరు టర్కిస్తాన్ నుంచి వచ్చి రాజ్య స్థాపన చేశారు. వీరు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచుకొని ఉత్తర భారతదేశంలో అనేక రాజ్యాలపై ఆధిపత్యం అనేది సాధించి దక్షిణం వైపు కూడా తమ దృష్టిని మరల్చారు. సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని యుద్ధంలో ఓడించాడు. దీంతో 1323 క్రీస్తు శకం సంవత్సరంలో కాకతీయ వంశపాలన ముగిసినది. కొంతకాలం తర్వాత కర్ణాటకలో 2 కొత్త రాజ్యాలైన బహమనీ రాజ్యం మరియు విజయనగర రాజ్యం అవతరించాయి. అంటే మనకి ఈ విధంగా క్వశ్చన్ అడగొచ్చు ఫ్రెండ్స్, కాకతీయుల అనంతరం ఏ రాజ్యాలు విరాజిల్లాయి అంటే ఏ రాజ్యాలు వచ్చాయి? బహమనీ రాజ్యం మరియు విజయనగర సామ్రాజ్యం. బహమనీ రాజ్యాన్ని 5 రకాలుగా చెప్తారు. అహ్మద్నగర్, బీజాపూర్, బీదర్, గోల్కొండ అనే 5 చిన్న రాజ్యాలుగా చీలిపోయింది బహమనీ రాజ్యం. విజయనగరం అనగానే మనకు శ్రీకృష్ణదేవరాయుడు గుర్తుకొస్తాడు. ఓకే, కులం అడ్డుగోడలను ఛేదించిన పల్నాటి వీరుల గాథ గురించి ఇక్కడ ఒక కథ ఇవ్వడం జరిగింది. బాలచంద్రుడి కథ శ్రీనాథుడు. పల్నాటి వీరుల చరిత్రను సుమారు 1350 సంవత్సరంలో శ్రీనాథుడు రచించాడు. నాటి కాలంలోని యోధులు అవగాహనతో కలిసికట్టుగా బాధ్యతలు ఎలా నిర్వహించారో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ముఖ్య పాత్రలైన విభిన్న నేపథ్యం కలిగిన బాలచంద్రుడితో పాటు తనకు నమ్మకమైన అనుచరుల గురించి ఈ కథ తెలుపుతుంది. అంటే ఇక్కడ ఏముందంటే ఇతనికి కొద్దిమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఒకతను బ్రాహ్మణుడు, మిగతా వారు కమ్మరి, స్వర్ణకారుడు, చాకలి, కుమ్మరి, ఈ విధంగా మంగలి, రకరకాల వృత్తుల వారు ఇతనికి స్నేహితులుగా ఉండడం జరుగుతుంది. అయితే వీరు ఎంతో బాధ్యతతో అన్నదమ్ములుగా మెలిగేవారు. ఒకరోజు యుద్ధానికి వెళ్లే ముందు బాలచంద్రుడి తల్లి ఆ సోదరుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేస్తుంది. కానీ వివిధ పాత్రల్లో వడ్డిస్తుంది. అంటే ఎలాంటి పాత్రలు అవి? మట్టి, ఆకు, కంచు మొదలగు పాత్రలు. ఈ వివక్షత బాలచంద్రుడికి అస్సలు నచ్చలేదు. యుద్ధ వీరులకు కులంతో పని లేదని బాలచంద్రుడు కులంతో పని లేదు, మేమందరం ఒక్కటే, మేమందరం నీ కొడుకుల్లాగానే ఆచార వ్యవహారాలను తిరస్కరిస్తూ తమ ఉమ్మడి విధికి గుర్తింపుగా సోదరులందరూ తమ భోజన పాత్రలు ఒకరి పాత్రలు ఒకరు మార్చుకొని తింటారు. ఈ విధంగా మనకు పల్నాటి వీరుల చరిత్ర గురించి శ్రీనాథుడు చాలా గొప్పగా రాయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కాకతీయుల కాలంలో కాకతీయ అభయ శాసనం గణపతి దేవుడిది, అదేవిధంగా రుద్రమాదేవి చందుపట్ల శిలాశాసనము, ఇంకా ఏంటంటే 1000 స్తంభాల గుడిని ఎవరు కట్టించారు, ఈ విధంగా మనకు ఈ లెసన్ ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు అనేటివి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరందరూ కూడా బాగా నేర్చుకొని మీరు కూడా జాబ్లలో సెటిల్ అవుతారన్న నమ్మకంతో ఇంతటితో ఈ క్లాస్ని ముగించి మరి ఒక క్లాస్లో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్. అయితే కంపల్సరీ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.